వెల్కమ్ టు ఈగల్ హెల్త్. గర్భవతిగా ఉన్నప్పుడు ప్రయాణం చేయాల్సి వస్తే ఈ 6 విషయాలు తప్ప గుర్తుంచుకోండి. మీరు సరదాగా ట్రిప్ ప్లాన్ చేసినా లేదా పని మీద దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినా ముందు మీ సౌలభ్యం మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మొదటిగా ఒక ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకొని ఈ 6 విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మీకున్న సమయాన్ని హాయిగా వినియోగించుకొని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మీ ప్రయాణాన్ని పూర్తి చేయొచ్చు. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పర్యటించడానికి అంటే ఎక్కడికైనా వెళ్ళడానికి వెళ్ళాల్సి వస్తే కనుక ఈ 6 చిట్కాలను పాటించండి, ప్రయత్నించండి. మీ గమ్యాన్ని ఎంచుకోవడం ఎక్కువ సమయం అవసరం లేని ప్రదేశాన్ని ఎంచుకోండి. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఎక్కువసేపు ప్రయాణం చేయడం కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఆదర్శవంతంగా 2 గంటల ప్రయాణంలో చేరుకునే ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. వెళ్ళే ప్రదేశంలో మంచి దుకాణాలు మరియు వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఆన్లైన్లో కొద్దిగా బ్రౌజింగ్ చేయండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ గురించి కొంచెం సెర్చ్ చేయండి. గర్భధారణ టీకాలు అవసరమయ్యే సమయంలో ప్రయాణించకుండా ఉండటం ఉత్తమం. అలాగే మలేరియా, డెంగ్యూ లేదా జికా వంటి దోమల వలన సంభవించే వ్యాధులు ఉన్న ప్రాంతాలకు ప్రయాణికుండా ఉంటే మంచిది. అంతేకాకుండా ఎత్తున్న ప్రాంతాలకి, అడ్వెంచర్ గేమ్స్ వంటి ప్రదేశాలకి దూరంగా ఉండడం మంచిది. రెండవది ముందు చూపు ఉండటం వలన చాలా సమయం ఆదా అవుతుంది. ప్రయాణానికి ముందే కావాల్సినవన్నీ 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. గర్భం యొక్క 36 నుంచి 38 వారాల సమయంలో ప్రయాణం చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మూడోది, మీకు హాస్పిటల్లో ఇచ్చిన స్కాన్ మరియు ఇతర రికార్డ్స్ కాపీని తీసుకుని వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా ఎల్లప్పుడూ మీ మెడికల్ నోట్ల కాపీని తీసుకెళ్ళండి. మీరు మీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు సమీప హాస్పిటల్ లేదా వైద్య సదుపాయం ఎక్కడ ఉందో కన్ఫర్మ్ చేసుకోండి. మీరు మీ ట్రిప్లో స్థానిక వైద్యుల నుంచి చికిత్స తీసుకోవాలి అనుకుంటే మీ గర్భధారణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వైద్య నిపుణుడికి మీ మెడికల్ రికార్డ్స్ అవసరం అవుతాయి. కావున వాటిని తప్పకుండా తీసుకుని వెళ్ళండి. ఆహారం మరియు పోషణలో రాజీ పడకండి. గర్భిణీ స్త్రీలు డీహైడ్రేషన్ నివారించడానికి అమ్నియోటిక్ ద్రవం మరియు రొమ్ము పాలు తగ్గకుండా ఉండడానికి రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీటిని తాగాలి. మీరు తినడానికి ప్యాకింగ్ చేసినప్పుడు వీలైనన్ని పండ్లు అలాగే కూరగాయలను చేర్చుకోండి. ఎందుకంటే ప్రయాణంలో శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలను అందించి మలబద్ధకం నివారించేందుకు అవి ఉపయోగపడతాయి. మీరు ఉంటున్న ప్రదేశంలో నీటి భద్రత గురించి ఖచ్చితంగా తెలియకపోతే తోలు తీసి తినగలిగే పండ్లను ఎంచుకోండి. డ్రై ఫ్రూట్స్, మంచి బిస్కెట్ ప్యాకెట్స్ మరియు ఉడకబెట్టిన ధాన్యపు గింజలు తీసుకుని వెళ్ళడం మంచిది. సౌకర్యవంతంగా ప్యాక్ చేయండి. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సౌకర్యవంతంగా ఉండడం చాలా ముఖ్యమైనది. సరైన బట్టలు, బూట్లు మరియు ఉపకరణాలు అత్యంత అవసరం. మీరు ఎక్కువ నడవాలనుకుంటే సౌకర్యవంతమైన బూట్లు తీసుకోండి. మీరు కొన్ని వారాల కంటే ఎక్కువ దూరం ఎక్కువ సమయం గడపాల్సి వస్తే మీ బంప్ పెరిగినా సరిపోయే బట్టలు ప్యాక్ చేసుకోండి. వాతావరణానికి అనువైన బట్టలను ప్యాక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోండి. తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ సెలవు దినాన్ని ఆస్వాదించడానికి మీకు తగిన శక్తి వస్తుంది. అందువల్ల తప్పకుండా అవసరమైనప్పుడు తగినంత విరామం తీసుకోండి. మీ ప్రత్యేక సమయాన్ని పూర్తిగా ఆస్వాదించండి, కానీ మీ ఆరోగ్యం మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వాపు మరియు తిమ్మిళ్ళు తగ్గించడానికి రోజుకి కొంతసేపు చిన్న వ్యాయామాలు చేయండి. వీలైనంత నిల్చోండి మరియు ఎప్పుడూ ఒకే చోట కూర్చోకుండా కాస్త అటు ఇటు తిరగండి. మీరు డ్రైవింగ్ చేస్తున్నట్లయితే గంటకి తప్పనిసరిగా విరామం తీసుకోవడం ఉత్తమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.